డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డబ్బుని ఎలా ఆకర్షించాలి? ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది లోన్స్ ఉన్నాయని, ఈఎంఐస్ ఉన్నాయని మెంటల్ ప్రెషర్తో చాలా సఫర్ అవుతున్నారు. మరి మేనిఫెస్టేషన్ని ఉపయోగిస్తూ, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి సాధనని ఉపయోగిస్తూ 3 స్టెప్స్లో సులభంగా సునాయాసంగా డబ్బుని ఎలా ఆకర్షించవచ్చు, దానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీటిగా అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మీరు చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం జాబ్ మేనిఫెస్టేషన్ అండి, మనీ మేనిఫెస్టేషన్ అని చెప్పేసి. సో ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మనీని అట్రాక్ట్ చేయడం అంటే ఎలాగా? హౌ టు అట్రాక్ట్ మనీ అంటే ఒకసారి అంటే మా వ్యూవర్స్కి మీరు చెప్పే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, డబ్బును ఎలా ఆకర్షించాలి, దానికి సంబంధించి మేనిఫెస్టేషన్ పరంగా చూసుకుంటే చాలా బంచ్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. స్పిరిచువల్ రెమెడీస్ చూసుకున్న బంచ్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. వీ కెన్ ఈజీలీ యాక్చువేట్ మనీ ఎనర్జీ. మనందరిలో కూడా ఒక మనీ ఎనర్జీ ఉంటుంది, అబుండెన్స్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఈజీగా అవేకెన్, మేల్కొలపొచ్చు. పాయింట్ నెంబర్ 1, స్పీక్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్. స్పీక్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అంటే ఆల్రెడీ డబ్బులు కలిగి ఉన్నాను అని మాటల రూపంలో ప్రకృతిలోకి విడుదల చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ ఒక సాధన. ఎవ్రీడే మార్నింగ్ లేచాక లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి, రైట్ హ్యాండ్ కూడా దాని మీద హార్ట్ చక్ర మీద పెట్టి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ పంచభూతాస్, థ్యాంక్ యూ నవగ్రహాస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఎంతసేపు పడుతుంది చెప్పడానికి? హార్డ్లీ నిమిషం కూడా పట్టదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మార్నింగ్ ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్తో డే స్టార్ట్ చేస్తే తెలియకుండా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో, అనగా మీ యొక్క సుప్త చేతనాత్మక మనసులో, మీ యొక్క చిన్న మెదడులో పాజిటివ్ థాట్స్, పాజిటివ్ సీడ్స్ని మీరు ఇన్కల్కేట్ చేస్తున్నట్టు. లేవగానే దేంతో స్టార్ట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ. ఈ సృష్టిలోన హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న కొన్ని పదాలు ఉన్నాయి. అందులో ఫిల్టర్ చేసి జల్లెడి పడితే థ్యాంక్ యూ అన్న వర్డ్ టాప్ నాచ్లో ఉంటుంది. థ్యాంక్ యూ అనేది ఎమోషన్. గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్ అంటాం. కృతజ్ఞత భావముతో ఈ అనంత బ్రహ్మాండంలో, ఈ భూ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి డబ్బును ఆకర్షించడానికి? వాట్స్ ద ఫస్ట్ స్టెప్ అంటే, స్పీక్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్. ఆల్రెడీ కలిగి ఉన్నందుకు గ్రాటిట్యూడ్ చూపించాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ పంచభూతాస్, థ్యాంక్ యూ నవగ్రహాస్, థ్యాంక్ యూ గురూస్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి అని పాజిటివ్ స్టేట్మెంట్స్ యూనివర్స్లోకి రిలీజ్ చేస్తూ ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. స్టెప్ 2, యాడ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్. మన వాల్యూని మనం పెంచుకోవాలి. నాకేదో ఒక పని ఇస్తే నేను చేస్తా అనేదానికన్నా ఐ విల్ ఫైండ్ ఏ సొల్యూషన్. అది కింగ్ లాంగ్వేజ్. నేను దీనికి ఒక సొల్యూషన్ ఆఫర్ చేస్తా అన్నట్టు మన యొక్క మైండ్ సెట్ ఉండాలి. మన యొక్క వాల్యూస్ని మనం పెంచుకోవాలి. స్కిల్స్ని యాడ్ ఆన్ చేసుకోవాలా. ఈ రోజుల్లో డబ్బు స్కిల్, సర్టిఫికేట్స్ కాదు. జీపీఏ డిసైడ్ చేయట్లేదు, గ్రేడ్స్ డిసైడ్ చేయట్లేదు, మార్క్స్ డిసైడ్ చేయట్లేదు. ఈ రోజుల్లో ఏం డిసైడ్ చేస్తూ ఉంది? స్కిల్. సో స్కిల్స్ని పెంచుకోండి, నైపుణ్యాన్ని పెంచుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయండి, యాసెట్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. లయబిలిటీస్ తగ్గించుకుంటూ రండి. అంటే లయబిలిటీ అంటే పాకెట్ నుంచి డబ్బులు బయటకు వెళ్తే అది లయబిలిటీ, పాకెట్లోకి డబ్బులు వస్తే అది యాసెట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 2 కోట్ల కారు ఉంది. చాలామంది అది యాసెట్ అనుకుంటాను. బట్ ఆ కారు నడవాలి అంటే ఫ్యూయల్ వేయాలంటే పాకెట్ నుండి డబ్బులు తీయాలి. ఇట్స్ ఏ లయబిలిటీ. సో మీ యొక్క వాల్యూని పెంచుకోండి, స్కిల్స్ తెలుసుకోండి, ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి,
ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్. విశ్వజ్ఞానము నేర్చుకోవడము, విశ్వజ్ఞానము తెలుసుకోవడము, విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టడం కూడా మన యొక్క వాల్యూ యాడ్ ఆన్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే డివైన్ పవర్కి మమేకం అవ్వాలని ఆలోచిస్తూ ఉంటామో, డివైన్ పవర్తో మమేకం అవ్వాలని సాధన చేస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా మన వాల్యూ ఏమవుతుంది? యాడ్ ఆన్ అవుతుంది. మన యొక్క ఆరా పెరిగితే ఆటోమేటిక్గా మన వాల్యూ కూడా పెరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టెప్ 3, రిమూవ్ గిల్ట్. గిల్ట్ని రిమూవ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను డబ్బును సంపాదిస్తే నా కుటుంబ సభ్యులు దూరం అయిపోతారేమో, నేను డబ్బును సంపాదిస్తే నా కొరకు నెగిటివ్గా మాట్లాడతారేమో. ఎవడో కంఫర్ట్ కోసం జన్మ పొందలేదు, ఎవరో ఏమో అనుకుంటారని మనం ఇలానే బ్రతికిస్తే లాస్ అయ్యేది మనమే. చాలామంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే డబ్బు ఉంటే గ్రీడ్నెస్ పెరిగిపోతుంది అనుకుంటున్నారు. నిజంగా డబ్బు ఉంటే పొగరు గ్రీడ్నెస్ పెరిగిపోతే లక్ష్మీదేవి దేవి ఎలా అవుతుంది, గాడెస్ ఎలా అవుతుంది? కామన్ సెన్స్ అంటే మనం ఏ విధంగా చూస్తున్నాము అన్నది డిక్లేర్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది, ఒక పొజిషన్ని సెట్ చేస్తుంది. డబ్బుని సంపాదించాలంటే గిల్ట్ని రిమూవ్ చేసేయాలి. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగున్నావు, పక్కోడు గొప్పోడు అయితే చూడలేకపోవడం, ఇదంతా కూడా గిల్ట్. వాడు సంపాదించేస్తున్నాడు, వీడు సంపాదించేస్తున్నా ఉన్నాడు, నేను సంపాదించలేకపోతా ఉన్నా. సో ఇదంతా కూడా గిల్ట్. సో మన యొక్క గిల్ట్ని మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనీ అట్రాక్షన్ జరుగుతుంది. ఈ 3 స్టెప్స్ చేస్తూ మనమందరం కూడా కర్మయోగులుగా యాక్షన్ పని చేయాలి. ఇంట్లో దీపాలు వేసుకొని డోర్స్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే లక్ష్మీదేవి అలా ఏమీ రాదు, బూడిద యాష్. కర్మయోగిగా ఒక్క అడుగైనా మనం యూనివర్స్తో మమేకమయ్యే అడుగు వేయాలి. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అంటాం కదా, 1000 మైళ్ళ దూరమైన మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి మొదటి అడుగు మనం వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి అన్న పదాలు మీ చోట్లో పడుతున్నాయి, మీ కంటి ముందుకు వస్తున్నాయి అంటేనే సగం గేమ్ గెలిచేశారు. ట్రై టు అండర్స్టాండ్. ఊరికనే ఈ పదాలు మీ కంటి ముందుకు రావు, మీ చోట్లో పడవు. అలా వస్తున్నాయి అంటేనే ఇది దైవం ఇస్తున్న సంకేతం అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం 100కు 10,000% ఉంది. ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. దీని వెనకాతల అసలు ఏముంది అని డీకోడ్ చేయడానికి ప్రయత్నించండి. మేబీ మీరు కొత్తగా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉంటే యూట్యూబ్లో టైప్ చేయండి వైబ్రెంట్ వంశీ అని, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10-15 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, వాట్ ఈజ్ ధన బ్రహ్మాస్మి, ఈ మేనిఫెస్టేషన్ ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, ఈ విశ్వ జ్ఞానం ఏంటి, ఈ కర్మకు సంబంధించిన సంబంధం ఏముంది మానవుడికి, కర్మ సిద్ధాంతం ఏంటి, ఇలాంటి మేజర్ థింగ్స్ మీరు తెలుసుకుంటారు. అండ్ అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాము ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రాంలో. బిఫోర్ దాట్ ఇమ్మీడియట్గా మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అందరికీ స్టార్ట్ అవ్వాలి అంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, అనంత బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఆరోగ్య బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని, సొల్యూషన్స్ని మీతో షేర్ చేసుకుంటానని చెప్పి నా యొక్క మనవి. సో వంశీ గారు, మనం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక టెస్టిమోనియల్ క్లయింట్తో కూర్చొని మాట్లాడుకున్నాం. సో అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నా కూడా గురువు గారిని నేరుగా ఎందుకు కలవాలనుకున్నాను అడిగినప్పుడు ఆవిడ యొక్క ఎమోషన్ ఎంత ఎక్స్ప్రెషన్ చేశారో మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం, చూసాం కూడా ఆవిడ ఫీలింగ్స్. మరి ఫర్దర్ గా మీరు 500 మంది మెంబర్స్ తో ఒక ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారని మాకైతే తెలిసింది. మరి ఒకసారి వాటి వివరాలు, ఎందుకంటే నేరుగా మిమ్మల్ని కలిసే ఒక ఆపర్చునిటీ అది ఖచ్చితంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఈగర్ వెయిటింగ్. దాని వివరాలు మరి ఫర్దర్ గా మన ఆన్లైన్ క్లాసెస్ గురించి విల్ టాక్ అబౌట్ దిస్. కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ, భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇంతమంది కలయిక అన్నది కర్మ ఫలితము. ఏదో రుణబంధం, ఏదో కర్మబంధం, ఏదో స్ట్రాంగ్ బాండింగ్, ఏదో జన్మలో సోల్ టు సోల్ ఆ కనెక్షన్ లేకపోతే వాళ్ళు మాకు కనిపించరు, మేము వాళ్ళకి కనిపించం, మేము వాళ్ళకి వినిపించము, వాళ్ళది మాకు వినిపించదు. దెర్ ఈస్ ఎ కనెక్షన్. అదే లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద యూనివర్స్. లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తా ఉంది. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం, అహం బ్రహ్మాస్మి సత్సంగ్ అని చెప్పి డిసెంబర్ 21వ తారీఖు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక ఫుల్ డే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఒక దైవ శక్తితో ఒక సత్సంగం అని చెప్పొచ్చు ఆ ప్రోగ్రామ్. విశ్వశక్తితో ఒక సత్సంగం అని చెప్పొచ్చు ఆ ప్రోగ్రామ్.
పంచభూతాలు నవగ్రహాలు మనకి ఎలా అనుకూలించాలి, దానికి రిలేటెడ్ ఎలాంటి ఎనర్జీస్ని శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి, ప్రవేశించుకోవాలి, శరీరంలోకి ఎలా పంపించుకోవాలి అన్నదానికి అదొక సాధన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. A to Z is not enough to express about ఆఫ్లైన్ సెమినార్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక స్థానం దొరుకుతుంది అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వైబ్రెంట్ శ్రీవంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత ఏదైతే జనాలకి అవసరమో, ప్రజలకి అవసరమో, ఏదైతే సొల్యూషన్ కొరకు వస్తున్నారో, మేము చేస్తున్న సాధన యొక్క శక్తి ఆ సొల్యూషన్స్ మన నాలిక మీదకి ఇస్తుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ సోల్. ఎవరెవరైతే అటెండ్ అవుతా ఉన్నారో అటెండీస్, అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్, ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్క సోల్ని ట్యాప్ చేయబోతా ఉన్నాం. ఆ ట్యాపింగ్ డైరెక్ట్ యూనివర్సల్ ఎనర్జీకి, యూనివర్స్ యొక్క యూనియన్ ఏర్పడుతుంది. యూనివర్స్లో ఉన్న ఎనర్జీస్తో వీళ్ళ యొక్క ఎనర్జీ యూనియన్గా ఫామ్ అవుతుంది. లాట్ ఆఫ్ ప్రాక్టికల్గా చాలా చేయించబోతా ఉన్నాం. త్రూ ఫ్యూ మెడిటేషన్స్ టెక్నిక్స్ ద్వారా శరీరంలో ఉన్న నెగటివ్ ఆరాని ఎలా బయటికి పంపించచ్చు, చెడు కర్మ ఒకటి కంటిన్యూ అవుతుంది, ఆ కర్మని ఎలా విమోచనం చేయొచ్చు, దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. అండ్ మన ఇంత భౌతిక శరీరాన్ని లీడ్ చేస్తున్నది కంటికి కనిపించిన ఒక శక్తి, విచ్ కాల్ ఇట్ యాజ్ ఎ సోల్, ఆత్మ అని చెప్తాం. అలాంటి సోల్తో ఎలా అలైన్ అవ్వాలి, సోల్ అలైన్మెంట్ జరుగుతుంది. గాడ్స్ ఎనర్జీతో ఎలా మమేకం అవ్వాలి, కాస్మిక్ ఎనర్జీతో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, మనకి ఎవరైతే లైఫ్లో గురూస్ ఉన్నారో ఆ గురూస్ ఎనర్జీతో ఎలా మమేకం అవ్వాలి, ఇవన్నీ లైవ్లో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. ఇఫ్ ఐ టాక్ అబౌట్ జాబ్ మేనిఫెస్టేషన్, ప్రోగ్రామ్ కొరకు చాలా తక్కువ చెప్తున్నానని అర్థం. మనీ మేనిఫెస్టేషన్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, లవ్, పీస్, అబండెన్స్ మేనిఫెస్టేషన్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. అండ్ పర్సన్ టు పర్సన్ డ్రీమ్స్ వేరు, గోల్స్ వేరు, డిజైర్స్ వేరు, కోరికలు వేరు, అవసరాలు వేరు. అందరికీ తగ్గట్టు సులభంగా సునాయాసంగా మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకునేటట్టు ఈజీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి ఆ రోజు అక్కడ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఇట్స్ లైక్ ఏ గేమ్ చేంజర్ మా. ఇట్స్ లైక్ ఏ గేమ్ చేంజర్. లైవ్లో గాడ్స్ ఎనర్జీని మనం యాక్సెస్ తెచ్చుకోవచ్చు. అండ్ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, ఎందుకంటే అమ్మవారి కాళ్ళు ధూళి కింద ఉన్నాయి నవగ్రహాలు, ఆమె ఒక్కసారి ఇలా బ్లెస్ చేస్తే అలా టర్న్ అవుట్ అయిపోతాయి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి, కులదైవాన్ని ఈరోజు అందరూ మర్చిపోయి ఉన్నారు. ఇంపార్టెంట్ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఇంపార్టెంట్, కులదైవం యొక్క ఆశీర్వాదాలు ఇంపార్టెంట్. ఇవి ఎలా బిల్డ్ చేసుకోవాలి, సులభంగా సునాయాసంగా డబ్బుని ఎలా ఆకర్షించవచ్చు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాల, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, శ్రీ సంపదల, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఎలా త్రూ మేనిఫెస్టేషన్, త్రూ అహం బ్రహ్మాస్మి, త్రూ ధన బ్రహ్మాస్మి మాట్లాడబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ ప్రోగ్రామ్. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. గాడ్కి, యూనివర్స్కి ప్రే చేయండి. ఆ ప్రోగ్రాంలో నాకు ఒక చోటు దొరకాలి అని చెప్పి గాడ్కి, యూనివర్స్కి ప్రే చేయండి. డెఫినెట్గా ఆ రోజు మీరు నేను కలవబోతా ఉన్నాం. డేట్స్ నోట్ చేసుకోండి. December 21st. అలానే ఇమ్మీడియట్గా అతి త్వరలో November 10th డివైన్ రియలైజేషన్ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఆన్లైన్లో ఉంటుంది, జూమ్ కాల్. ఇది ఎప్పుడు? November 10th. ప్రోగ్రామ్ నేమ్ డివైన్ రియలైజేషన్. చాలా మేజర్ టాపిక్స్ ఇక్కడ మాట్లాడబోతా ఉన్నాం. ఇది జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్ అవుతున్నాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైవ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాము. థర్డ్ ఐని ఎలా యాక్టివేట్ చేయొచ్చు ఈ ఆన్లైన్ 7 days లో మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని థర్డ్ ఐ యాక్టివేట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి మాట్లాడబోతా ఉన్నాం. త్రాతక్ మెడిటేషన్స్ అని, మౌన సాధన అని, మేనిఫెస్టేషన్కి సంబంధించి అన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. సోల్ అలైన్మెంట్, కర్మ నుండి ఎలా బయటికి రావాలి. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రోగ్రామ్. డివైన్ రియలైజేషన్ అని చెప్పి ఇట్స్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్. ఇది వేరు, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వేరు. అగైన్ డేట్స్ రిమైండ్ చేస్తున్నాను. అప్కమింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. అది November 10th నుండి స్టార్ట్ అవుతుంది. అలానే బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. సౌత్ ఇండియా మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం షేక్ అవబోతా ఉన్నాయి భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. అది December 21st. అతి త్వరలో కలుద్దాం. ఈ ప్రోగ్రామ్స్కి ఎవరైతే ఆకలితో ఉన్నారో
అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలితో ఉన్నారు, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ అలానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలుద్దాం. విల్ హ్యావ్ ఎ నైస్ లంచ్ టుగెదర్. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ని పొందడానికి రైట్ స్టెప్స్ కలిసి వేద్దాం. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. సో యూవర్స్, మరి విన్నారు కదా, నవంబర్ 10వ తారీఖు నుంచి వరుసగా 7 రోజులు డివైన్ రియలైజేషన్ అనే ఒక ఆన్లైన్ క్లాసెస్తో మీ ముందుకు రాబోతున్నారు. మరి ఏమాత్రం లేట్ చేయకండి. మీకున్న సందేహాలతో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా డిసెంబర్ 21వ తారీఖున ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, మరి వైబ్రెంట్ శ్రీవంశీ గారిని నేరుగా కలవాలని 500 మందితో పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. మరి అది ఆఫ్లైన్ క్లాసెస్. మరి దానికి కూడా సిద్ధపడండి. ఇదే కాకుండా మరి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా కావాలి, నేరుగా గురువు గారిని కలవాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. థ్యాంక్ యూ.